గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక సై రా సవాల్ అంటూ ఒక ప్రధాన వార్తను మనం గమనించొచ్చు రేవంత్ మల్కాజ్గిరి లోక్సభ బరిలో దిగుదాం దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలువు అంటూ కేటీఆర్ చేసిన సవాల్కు సంబంధించిన వార్తను ప్రధానంగా చూస్తున్నాం కొడంగల్ జీహెచ్ఎంసీలో సవాల్ చేసి పరారైనవ్ గెలుపోటములే ప్రాతిపదికైతే రాహుల్ని ఏమనాలి నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక నీది పేమెంట్ సీట్ అందుకే ఢిల్లీకి కప్పం కడుతున్నావు అందుకే బిల్డర్లు రియల్టర్లు వ్యాపారుల నుంచి వసూళ్లు రేవంత్ ట్యాక్స్ పై త్వరలో కాంట్రాక్టర్లు రోడ్లపైకి వస్తారు దివాళా తీసింది రాష్ట్ర ఖజానా కాదు కాంగ్రెస్ బుర్రలే మేడిగడ్డకు మరమ్మతు చేసి రైతులకు నీళ్లిచ్చేలా చూడాలి ఏ విచారణకైనా సిద్ధమే కక్షతో వ్యవహరిస్తే ఊరుకోం రేవంత్ మగాడివైతే ఇచ్చిన హామీలను అమలు చేయి రుణమాఫీ చేయి మహిళలకు నెలకు 2500 ఇవ్వు అంటూ రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ముఖ్యమంత్రి పదవికి నువ్వు రిజైన్ చేసిరా అంటూ సవాల్ చేశారు దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే చలో కాళేశ్వరం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం నిపుణులు మీడియా ప్రతినిధులు రాక ప్రభుత్వ ఆరోపణల నిగ్గు తేల్చడమే లక్ష్యం బరాజ్ల చెందే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరోవైపు కాళేశ్వరం నీళ్లివ్వాలని ఆందోళన పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన అంటూ రైతుల నిరసనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా పబ్లిష్ చేసిండ్రు ఇక నెక్స్ట్ చూస్తే కాళేశ్వరం నీటి కోసం రైతుల ఆందోళన అంటూ మరో వార్త మనం గమనించవచ్చు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన భూపాల్పల్లిలో కలెక్టరేట్ లో వినతి పత్రం మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ తో ఈ వార్త మనకు కనిపిస్తోంది ఇంకా నెక్స్ట్ చూస్తే యాత్ర కాదు చరిత్ర చూడు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం పాలమూరు రంగారెడ్డి 70 ఏండ్ల తన్లాట కాంగ్రెస్ వల్లే స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోనే జల హక్కులకు మోక్షం ఇప్పుడు ప్రాజెక్టులపై పోటీ యాత్రలతో హస్తం పార్టీ సుద్దులు అంటూ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ పాలమూరు పాలిట శిఖండి కాంగ్రెస్ అంటూ ఇంకో వార్త గమనించవచ్చు ఏ ముఖంతో ప్రాజెక్ట్ చూస్తారంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక హెడ్లైన్ మనం గమనించవచ్చు ఆశగా ఎదురు చూస్తున్న అర్హులైన పేదలు ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన పథకాలకు ప్రామాణికంతోనే ఆందోళన త్వరగా కార్డులు ఇవ్వాలంటూ డిమాండ్ 6.5 లక్షల కార్డులు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ సుమారు 21 లక్షల మందికి ప్రయోజనం అంటూ మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మెగా పేరు దగా తీరు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఫీజు మినహాయింపుపై మాట మార్చిన కాంగ్రెస్ దరఖాస్తు ఫీజు తీసుకోమంటూ మేనిఫెస్టోలో ప్రకటన తీరా డిఎస్సి దరఖాస్తులకు ప్రాసెసింగ్ పరీక్ష ఫీజుల వసూలు రేవంత్ సర్కార్ మోసంపై మండిపడుతున్న నిరుద్యోగులు అంటూ మనం వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్ ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు సిబిటి పద్ధతిలో ఎగ్జామ్స్ జూన్ లేదా జూలైలో పరీక్షలు అంటూ చూస్తున్నాం పోస్టుల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అంటూ కూడా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ తో తెలంగాణకు తీరని నష్టం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం నాడు చట్టం చేసిందే కాంగ్రెస్ నేడు కేంద్ర సర్కార్పై నెట్టే కుట్ర ఏడాదిలోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసేలా చర్యలు ప్రమాదపు టంచున శ్రీశైలం సాగర్ మేడిగడ్డ వివరాలు ఎన్డీఎస్ఏకు ఇవ్వకుండా కాలయాపన ప్రాజెక్టులపై అనుమానాలొద్దు అంటూ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు ఐఆర్ఎల్పీ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం మెయిన్ గా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ప్రపంచానికి వివరిస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ చేసిన కమెంట్స్ అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారంటూ బసవరాజు సారయ్య దేవి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ గమనిస్తే పాలమూరు పాలిట శిఖండి కాంగ్రెస్ అంటూ ఏ ముఖం పెట్టుకుని సందర్శనకు వస్తున్నారు ముక్కు నేలకు రాసి జిల్లాలో అడుగు పెట్టాలి పాలమూరు రంగారెడ్డి యాత్ర జూటా యాత్ర ప్రాజెక్టుపై ఒక్కసారైనా సమీక్షించారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ భవన్ వాటాల్లో తెలంగాణకు నష్టమంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక హెడ్లైన్ మనకు కనిపిస్తుంది ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తి పరస్పర అంగీకారంతో ఆస్తుల పంపకం గెజెట్ విడుదలే తర్వాయి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సన్నాహాలు అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పాలమూరుపై రివ్యూకు సిద్ధమా అంటూ ఇంకొక హెడ్లైన్ చూడొచ్చు ప్రాజెక్ట్ ఆలస్యానికి కాంగ్రెసే కారణం బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తి తెలంగాణ తెచ్చుకున్నది ప్రాజెక్టుల పనులు ఆపడానికి కాదు అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు డ్రామాలాడొద్దు అంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ డౌటే అంటూ సీఎం సీట్ ను కోమటిరెడ్డి లాక్కుంటారంటూ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త కనిపిస్తోంది ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయంటూ దానికి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే 78,000 సబ్సిడీ సోలార్
సోలార్ ప్లాంట్ ఏర్పాటు కంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. 75,000 కోట్లతో సూర్యఘర్ పథకం, 1 కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్, ఎరువులపై 24,000 కోట్ల రాయితీ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే గమనిస్తే తెలంగాణ టుడే మెయిన్ గా కేటీఆర్ డేస్ రేవంత్ టు 1-on-1 LS fight అంటూ challenges him to contest for Malkajgiri, asked him to refrain from silly politics అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చేసిన సవాల్కు సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకుంది. ఇక ఇవి వాటి న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్